హాయ్ అండి, వన్ మోర్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? ఇది సండే రోజు తీసిన వ్లాగ్ అండి. సండే అంటే అందరింట్లో గుమగుమలాడే వాసనలతో నాన్ వెజ్ అయితే ఉంటుంది. మా ఇంట్లో సండే అని ఏం పర్టికులర్గా ఉండదు. ఎప్పుడైనా మేము తినాలనిపిస్తేనే తింటాము, ఎందుకంటే మాకు నాన్ వెజ్ అంతగా ఇష్టం ఉండదు కాబట్టి. సరేలే, నేను కర్రీ ఎలా చేస్తానో చికెన్ అని చెప్పేసి వీడియో తీద్దామని వీడియో ఆన్ చేయగానే కాల్ అయితే వచ్చింది. నేను పనిలో ఉన్నప్పుడు ఎవరైనా కాల్ చేస్తే కట్ చేయాలనిపిస్తుంది, బట్ మనం ఏ పనిలో ఉన్నామో అవతల వాళ్ళకైతే తెలియదు కదా అని చెప్పి కట్ చేసా కాల్ అయితే. సెకండ్ టైం కూడా కట్ చేసా. ఇంకా థర్డ్ టైం ఎంత ఇంపార్టెంటో ఎవరో ఈ అన్నోన్ నెంబర్ లిఫ్ట్ చేసి మాట్లాడదామని మాట్లాడేసరికి తను నాకు 2017లో నేను హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నప్పుడు పరిచయం అయిన ఫ్రెండ్ అండి. చాలా హ్యాపీ అనిపించింది నా నెంబర్ వెతుక్కొని మరి ఇలా కాల్ చేసినందుకు. ఆల్మోస్ట్ ఒక 8 years 7 years గ్యాప్ వచ్చింది అనుకుంటా. 19 వరకు మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయింది. 20లో మా పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత నేను విలేజ్ వచ్చేయడం, పెళ్ళి, బాబు, ఇలా మా ఫ్రెండ్షిప్ అయితే కంటిన్యూ అవ్వలేకపోయింది. ఇంకా తనైతే ఇప్పుడు నా నెంబర్ తీసుకొని ఎలా మరి కనుక్కొని కాల్ చేసిందో కానీ చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మా మాటలతోనే ఈ ఇష్టం లేని కూరనైతే ముగించేశాను. ఇంకా నేను ఫోన్ మాట్లాడుతూ అయితే వంట అయితే చేయలేనండి, మిగతా పనులు అయితే చేయగలను. ఎందుకంటే నార్మల్గానే నేను సాల్ట్ ఎక్కువ వాడతా, 1 2 3 సార్లు చెక్ చేసుకొని సాల్ట్ని వేస్తూ ఉంటాను. అలాంటిది ఫోన్ మాట్లాడేటప్పుడు నా బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అన్నట్టు ఉంటుంది. మిగతా పనులు అయితే మాత్రం చేయగలను. అండ్ ఫోన్ మాట్లాడుతూ వంట కూడా చేయకూడదని చెప్పేసి నేను మాట్లాడను కూడాను. అండ్ ఇంకా కూర ఎలా ఉంటుందో అని చెప్పేసి భయం వేసింది మా ఆయనకి వడ్డించేటప్పుడు. బట్ బయట వెదర్ కూడా వేడిగా ఉంది, కూర అన్నం చారు కూడా వేడిగా ఉంది కాబట్టి ఏ కామెంట్స్ అయితే నాకు రాలేదు. సైలెంట్గా తినేసారు మా ఆయన. ఇంకా తను ఎందుకు నాకు కాల్ చేసింది అని చెప్తే తనకు మ్యారేజ్ అయితే ఫిక్స్ అయ్యిందని చెప్పేసి నా కోసం కాల్ చేసింది. నేనేమో పెళ్లి చేసుకొని ఒక బాబు పుట్టేసి ఇలా మ్యారేజ్ లైఫ్లో బిజీగా ఉన్నాను. తను మాత్రం జాబ్ వచ్చే వరకు పాపం పంతం మీద పట్టుదలతో చదివి ఈరోజైతే జాబ్ సాధించింది. జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకుంటుంది. చాలా హ్యాపీగా అనిపించింది. మీకు లైఫ్లో ఇలా పాత పరిచయస్తులు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఇలా చాలా గ్యాప్ వచ్చి కాల్ చేశారా?